ఈ సంవత్సరం మొదటిసారిగా మనం కోయబోయేది ఈ పంటే. బాగానే వచ్చింది ఇల్లు అంతా ఓకే. ఇంకా ఫైనల్గా ఏదైనా స్ప్రే చేయాల్సి వస్తుందో లేదో ఇప్పుడు చెప్పలేం కరెక్ట్గా. ఇదే విధంగా వాతావరణం ఉంటే అవసరం పడదు. బాగా వచ్చింది. మొత్తం 12 ఎకరాలు ఇది. ఫైనల్గా వచ్చేసరికి అంతా నీట్గా వచ్చింది, ఇబ్బంది లేకుండా. చిన్నప్పుడు ఒక్కొక్క కొంచెం డిఫరెన్స్గా ఉండేది. ఇట్లా చేసిన ఈ సన్నగింజ రకాలు ఏంటంటే వాటిలాగా అంత గింజ ఎక్కడం కానీ గట్టిగా ఉండడం తగ్గద్దు. ఎంతైనా వీటిని చాలా కేర్ఫుల్గానే చూడాలి. అదే నెల్లూరు మసూర క్రాసులకు అయితే ఇంత అవసరం లేదు, సింపుల్గా గడ్డెక్కిపోతాయి. ఇదంటికంటే తక్కువగా ఇబ్బందిగా ఉండింది స్టార్టింగ్లో అయ్యి, క్రమేణా పర్వాలే, ఒక రకంగా కవర్ అయింది. ఇదొకటి, పైన ఇంకొక కయ్యి ఒకటి చాలా డ్యామేజ్గా ఉంది చిన్నప్పుడు, ఇప్పుడు కవర్ అయిపోయినాయి. మొత్తం అంతా చుట్టుకొని వచ్చేసాం. ఇంకోసారి మందు కొట్టించాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది తెలంగాణలో కాబట్టి. ఇంకేదైనా అయితే కొట్టి ఇవ్వలేదు, కానీ ఇటు నమ్మేదానికి లేదు. అది నారడు కయ్య, అది ఇంకా పచ్చగానే ఉంది.
పర్వాలే, ఇంతవరకు లైన్గానే ఉంది. ముందు ముందు కూడా ఇట్టే ఉంటుందో. ఇది అంతకంటే మనకి ఇబ్బందికరంగా ఉండే కాయ ఇది ఒకటి మనకి. ఈ మొత్తం పొలం మీద ఇది ఒకటే మనకి కొంచెం తక్కువ పర్సంటేజ్లో ఉంది. మిగతా ఇవన్నీ కవర్ అయిపోయినాయి, బాగా వచ్చినాయి, ఇబ్బంది లేదు. ఆ పక్క ఒక 4 గేలు తొందరగా దిగబడిపోతున్నాయి సెంటర్లో. ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి. చూద్దాం ఈసారి ఈ 12 ఎకరాల యూనిట్లో వద్దు, అది కూడా వీడియో చేద్దాం. ఈ తెలంగాణల మీద నాకు నమ్మకం అలా, ఇవి ఎంత బాగానే ఉంటాయి కానీ వడ్లు రాలకం తక్కువ, ప్లస్ పెట్టుబడులు ఎక్కువ పడుతూ ఉంటాయి. ఇవి క్రాస్లో లేకపోతే నెల్లూరు మసలు మేలు, వాటికి రేట్లు తక్కువ కొన్ని ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి నేను నెక్స్ట్ టైం నుంచి అంతా క్రాసుల మీద డిపెండ్ అవ్వడమే బెస్ట్. తెలంగాణలో అంతా ఈ లంచకొడిపోయారు. ఇది ఒక్కరోజు లేట్ అయినా ఏదైనా కొంచెం ఏదైనా కాంబినేషన్ మందులు మనం ఏదైనా మిస్ చేసినా అప్పుడే తేడా చూపించేస్తాయి. వీటికంతా ఎగ్జాక్ట్గా మనం ఫామ్లో చేసినట్టు చేయాలి. ఎక్కడ మిస్ అయినా కూడా డేంజర్ అయ్యేది.